వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. దోస్తులు, మన సబ్స్క్రైబర్లతోనే ఒక చిన్న మాట చెప్తామని వచ్చినాము. అదేంటి అని అంటే, మేము డైలీ 2 వీడియోస్ డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాం కదా. ఇంకా మన సబ్స్క్రైబర్ల ఐడియాస్ ఏమైనా ఉంటే ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వచ్చు. ఇంకా చాలా మంది మనల్ని కామెంట్ చేస్తారు. ఇంకా వాళ్ళ దాన్ని బట్టి మేము వీడియోస్ అనేది తీసుకొస్తున్నాము. చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి అనేది ఉంది. చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మేము మంచి వీడియో తీసుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. దోస్తులు, మనలోకి అర్థమైంది కదా. ఇక పలానా కంటెంట్ కావాలని కింద కామెంట్ చేస్తే మేము పక్కా 2-3 డేస్ లా ఆ కంటెంట్ వీడియో అనేది తీసుకొస్తాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు, మేము ఎంతో కష్టపడి వీడియో స్టడీ చేసి డైలీ 2 వీడియోస్ మీకోసం పెడుతున్నాం. కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి, అట్లనే హైప్ పంచుని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కుదురేమున్నది. ఓయమ్మో పెంటమ్మ జోరుగా పాటలు పాడుతుందిరో. సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మంచి మంచి పాటలు పాడుతుంటా అక్క. ఏదైనా నా అలవాటే గాని. ఏమైంది పొద్దుగాల వచ్చినావు చల్లసలికి? ఏం లేచిలే, జర పానుండే పని మీద వచ్చినా గాని. కాదే, ఈ చల్లసలికి పొద్దుగాల లేచి నువ్వు ఉప్పుతవేంటి ఆకిలి, నీ కోడలేమో బర్రెలేమో అన్నిదేమో నువ్వు లేచి ఉప్పుతున్నావు. ఏం బాధనే నీకు దాంతో నూకు తీయక? అయ్యో పోసి, నాకు లేని బాధ నీకెందుకే? నా కోడలు పొద్దున్న దాకా అదో ఇదో పని చేస్తుంది, అలసిపోతుందని దానికంటే మొదలు నేనే లేచి ఊపుతా. అది నాకంటే ముందే లేచి ఊపి సాపగిట్ల ముగ్గు పెడదాం అనుకుంటది కానీ నేను వద్దే పండుకో, పొద్దు పొద్దుగల బయటికి వెళ్ళకు, చల్ల చలి పెడుతుంది, సరిదైందనుకో మంచిగా ఉంటదని నేనే ఆపుతాక. అబ్బో, మంచిగా కోడల్ని ఇంకేసుకొని వస్తున్నావమ్మ. కోడల్ని గావరంగా చూసుకుంటే గడ్డి మోపెత్తమన్నా ఎత్తదే. ఏం కాదక్క, నాకు బిడ్డ లేనప్పుడు బిడ్డ తీరు బిడ్డ అనుకొని చూసుకుంటున్నా. అది ఇట్లా నాతో కలిసిమెలిసి మంచిగా ఉంటది తెలుసా. అబ్బో, బయట మాటలు పట్టించుకుని అంటే నా సంసారమే ఆగమైతుంది. సరే గాని ఏం పని మీద వచ్చినావు చెప్పు. అబ్బో, ముందుంది ముసళ్ళ పండుగ, చూస్తాం తీ. మేం గిట్లా గట్ల అనుకొని సాంక నాకుపోయి గీర పడ్డంత అంతే. అందరిది గట్లే ఉంటాది అక్క గతి. ఇక నా కూడలైతే నా తగ్గట్టు మంచిగానే ఉంటది, నేను దాన్ని మంచిగానే చూసుకుంటా, అది నన్ను మంచిగానే చూసుకుంటది. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నాం అక్క. ఇక రేపు ఎట్లయితుందో అది ఎట్లా చూసుకుంటుందో, నేను ఎట్లయితేనో ఇక దేవునికి ఏరకపా. ఇక రేపటి సంగతి రేపే పాటు. ఇప్పుడు ఎట్లుంటున్నామో అదేగా దేవునికి చూపిస్తే చాలు. ఆవుగాని జర లగ్గాని పోతున్నా, నీ కమ్మలుంటియరా అదే. ఏం కమ్మలు? మా అమ్మగారు చేపించిన బంగారు కమ్మలా? అవునవును చెల్లె, నువ్వు ఏడకన్నా పెళ్లిళ్ళ పోతుంటే పెట్టుకుంటావు చూడు ఇంత తెలుపు కమ్మలు, గవ్వే చెల్లె. మా ఊళ్ళు జర బాగున్నోళ్ళు వస్తురు దావత్కు, గవి పెట్టుకుంటే మంచిగా ఉంటది. ఇక పెళ్లి మీద బంగారం లేదని ఉత్తుత్తయన్న వేసుకుందామని ఇవన్నీ వేసుకున్నా గానీ కమ్మలు ఒకటి లేవు చెల్లె, బోడకు కొడుతుంది. జరియ రాదే, మళ్ళా రాగానే నీ కమ్మలు నీ తెచ్చిపోతా గాని. ఓయమ్మో, నా కమ్మలు లేని ఇయ్యను తల్లి, అవి మా నాయన కష్టపడ్డ సొమ్ము, నేనైతే ఇయ్యను. మళ్ళీ తీసుకొని అక్కడనే పోయినా అనుకో, ఎవరిని అడగాలి చెప్పు. నీ మొగడు ముందే మంచోడు కాదు, అంతో నేను పెట్టుకుంటా. ఆయన బంగారం లెస్స పిరముంటాలి, ఓడన్ని షోల మీద గుంజుకొని పోతే అయ్యో పెంటమ్మ దొంగోడొచ్చి గుంజుకపోయిండు, నేనేం చేయను పెంటమ్మ, నాకేమీ కానీ నేను అప్పులల్లున్నా బాధలల్లున్నా అని ఏడుపు ముందట పెడితే సాంకరాగినట్టు అవుతుంది నా బతుకు. ఏమొద్దే పోసి, నువ్వేమనుకున్నా సరే, ఇష్టం అనుకున్నా సరే, ఏమైనా సరే కానీ నేనైతే ఇయ్యనమ్మా. అబ్బో, ఇయ్యకు దాచిపెట్టుకో అమ్మ, లోపల అర్రలను నూక్కొని దాచిపెట్టుకో. అవనిగా కొన్ని కమ్మల పాసులు దాని ఊకనన్ను అడిగి పాడైతే పొద్దుగల్లా అంతా రుబాబున్నదాన్ని చేపించుకోవాలి. బంగారం లెస్త పిరముంది, నీ చేపించుకున్న ముఖం ఉన్నది. అవ్వ పాస్ మళ్ళీ దానికి 10 గాజులంట. గట్నే ఉంది పోనీ కథ. అవ్వ పని ఏడాడబెట్టి టైం అంతా వేస్ట్ చేసుకునే కదా, వేస్ట్ ముఖం దాంతో మాట్లాడి. అవ్వ పనికిరాని ముఖంది, ఏమైనా ఎవరైతే దాంతోనే సోది పెడుతుంటది. అయ్యో, నా కూడా లేచి బాసాలు ఇట్లా దొంగతుందో ఏమో, చల్లసలకి చేతులు ఇసుకోగలనా. దవదబా ఆకిలోకి పోయి గిన్నెలన్న దోమేస్తా, మెల్లగా లేచి వంటలన్న చేస్తుంది నేను కూరగాయలు పోషిస్తే. అత్తమ్మా, ఏమైంది లేచినావా? ఓయమ్మో, బయటికి ఎందుకు వచ్చిన బిడ్డ? చలి పెడుతుంది, ఆగో సూటలు గిట్ల వేసుకోలేదు, ఆగో చలికి వంకుతుర్రు అందరూ, సరిదైతుంది అమ్మ లోపలికో. ఏం లేదత్తమ్మా, ఆగో ఎండ వెళ్తానే ఉంది కదా, ఉబ్బరిస్తున్నట్టు అవుతుంది గాని కాదు. ఏ కాలమైన ఆకిలి ఉత్తాను బయటకు వచ్చి, నేను ఇంట్లో పనంతా వేసుకున్న బాసలు గిట్ల అన్ని దోమేసినా, నువ్వు ఇంకా ఆకిలి ఉక్కుంటేనే నిలబడ్డవా? ఏం చేస్తున్నావు అత్తమ్మా? నాడు ముఖం కడుకొని ఛాయ్ తాగుదుపా. అదేందే, నేను వచ్చి ఎంతసేపు ఇట్లా కాలేదు, గంటసేపట్లో బాసలు ఇట్లా దోమ వంట ఇట్లా వేసినావా? ఓయమ్మో, ఫాస్ట్ ఉంది నా కోడలు. ఏం లేదత్తమ్మా, గిన్నెలు ఎక్కువ లేవు, 2-3 ఉన్నాయి, అందుకే దడదడ తోమేసి ఇక కూర చేసిన. ఇక మామయ్యకు బెండకాయ కూర నచ్చదు కదా, ఇంకా వేరే కూర ఏదైనా తింటాడేమో, జర చేస్తావా అత్తమ్మా? సరే తీయ చేస్తది. అంత పని చేసినాక ఒక్క పని చేస్తాను నాకేమో బరువా అని. నీ అవ్వ బాసలు నేను దోమవే, చల్లకి నేను దోముతుంది కదా, ఎండ పూట అన్న దోమకపోతుంది, ఇప్పుడే దోమను ఎందుకు? ఏమైతుంది అత్తమ్మ, రోజు నువ్వే కదా దోమేది, ఒక్క రోజు నేను దోమతే ఏమైనా పోయేది ఉందా? నాడు ఊగిన కాడికి చాలు కానీ ముఖం కడుకొని ఛాయ్ తాగుదు, నీ పానం ముందే
మంచిగా ఉంటది, గోళీలు వేసుకోవాలైతే. సరే సరే వస్తున్న పావే. అబ్బా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను గాని గిసంటి బంగారు కోడలు దొరికింది. నాకు బిడ్డ లేనందుకు ఆ దేవుడు నన్ను దయ చూపించిన మీద మంచి కోడలి నా ఇంటికి ఇచ్చిండు కదా. దేవుడా, నీకు ఎన్ని రోజులు రుణపడి ఉండాలో, ఎట్లా రుణపడి ఉండాలో దేవుడా, ఇంత మంచి కోడలు నా ఇంటికి ఇచ్చినందుకు. అమ్మా సరే, ముఖం ఇట్లా కడుకొని లోపలికి వచ్చిన బిడ్డ గీతతో షాయి బొట్ట వస్తారా తాగుతా. ఆ సరే సరే అత్తమ్మ, షాయిని ఉడుకు వేస్తున్నా, ఒక 2 నిమిషాలు అవి తీసుకొస్తా. ఆ సరే సరే. ఏం చేస్తున్నావే? ఏముందా ఏం చేస్తందుకు, ఏం లేదు ఏం లేదు, ముఖం కడుకొని ఇప్పుడే లోపలికి వచ్చిన దాదా టైంకి వచ్చిన షాయి తాగుతా ఇద్దరం కలిసి. సరిదా, మామకు నాకు ఇద్దరికి పోసుకురావే, మామ ఇప్పుడే వచ్చిండు. ఆగో, ఏంటివయ్యా నల్ల కవర్లా మూట మూటకే పట్టుకొచ్చినవి, ఏంటివి అవి? ఏ షేకోడీలు, బిస్కెట్లు, మిక్చర్ కూడా. ఇక స్వీట్ హౌస్ ఆయన కొత్తగా ఓపెన్ చేసిండంట, తీసుకోబో అయ్యా. ఇక నీ పెళ్ళానికి మీ వాళ్ళకు వాళ్ళకి ఇక తెలిసిన వాళ్ళకి ఇయ్య అని తీసుకోమన్నాడే. అందుకే కవర్లు వేసుకొని వచ్చిన. ఇక వాటి దాచుకో, ఎవరైనా తిందు గాని కూడలు చూసింది అనుకో, మళ్ళా మొత్తం గుంజుకోపోయి తినగలనే. ఈ పాపిష్టి మొక్కల చెప్పు, కాదు నా ఒక్కదాని కోసమే తెచ్చినవా? ఏమది పో, తీసుకోపో, నువ్వే సాటుగా పెట్టుకొని తినుకో. ఏం గుణం పాడైంది గుణముల చెప్పు. అరే నీ కోసమని గంత దూరం తెచ్చి కవర్ల దాచి దాచి తీసుకొస్తే ఏందే నువ్వు అట్లా మాట్లాడబట్టివి? తింటే తిను లేకుంటే లేదు. తింటే తిని లేకుంటే లేదు. ఎందుకు, నేను తినను అని అంటే ఎవరికైనా తీసుకుపోయి బయటలో తీస్తావా? బాగా ఉన్నావు కానీ తెచ్చినావు కానీ కదే. తీసుకున్నావు గాని ఒకదానివే తిను, జర దాచిపెట్టుకొని 3-4 రోజులు అయ్యేటట్టున్నాయి. ఆ రోజు గిత బుక్కు సరిపోతది. ఈ బస్టి మొక్కల చెప్పు, ఏం బస్టి గుణం పాడైంది? నేను ఒక్కదాన్ని ఎట్లా తింటాయా? నాకు కూడా లేదా ఇంట్లో? ఏదంటే వేసి పెడుతుంది మనకు, కోడలికి తెస్తుందని అని అనక నీకోసమే తెచ్చింది అని అంటావు. ఆ పోరి మామయ్య అని ఏది చేస్తుంది, మంచి దగ్గరకు వచ్చి నాకు ఇస్తుంది. నువ్వేమో ఏదొద్దని ఒక్కదాని తిన అంటున్నావు. ఏం బస్టి గుణము? అబ్బో, బయదోలాడతావు అమ్మ కోడల్ని. ఏమైనా కోడలికి కావాలని ఆమెకే తీసి పెడతావు కదా. రేపు తెలుస్తుంది, ఆగు. బాగానే చూస్తున్నావు ఇప్పుడు గాని. ఓ తెలివంతి, నేను ఎట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటదేమో. బాగుందవయ్యా, నీకు ఇట్లా రేపు ఉంది. నువ్వు దాన్ని మంచిగా చూసుకుంటా, అది నేను మంచిగా చూసుకుంటది. ఏది తెచ్చినా ఇక వాటి బిడ్డ అని బిడ్డలో చూసుకుంటే రేపు నా కళ్ళ తండ్రి లెక్క చూసుకున్నామ్మా మా మామయ్య అని మంచిగా చూసుకుంటది. నువ్వు మూలకు పడితే ఈ ఆవా ఏది ఇవ్వకుంటే అది ఎందుకు పట్టించుకుంటది నేను రేపు. సరే తినిపోరే అత్తలు కోడళ్ళు. గట్లన్నో మంచిగుంది. దాదా పీట మీద కూర్చుందిరా, కోడలమ్మ చాయ్ పెట్టుకొని వస్తే తాగుదాము. అయ్యో అత్తమ్మ, మామయ్య కూడా వచ్చిండా? అయ్యో, నీకు ఒకదానికి చాయ్ తీసుకొచ్చినా కదా. జరుండి మామయ్య, వేడిగానే ఉంది, తీసుకొస్తా. ముదాలు మీ మామయ్యకి ఏ తర్వాత నేను తాగుతా గాని. ఇగో మామయ్య తీసుకో. అబ్బా, కమ్మగా వాసన వస్తుంది బిడ్డ షాయి. ఏదో మంచి షాపత వాడినట్టున్నావు. ఆగు చూడు ఎంత కమ్మగా వస్తుందో. మీ కొడుకు మంచి చాపత తెచ్చిండు మామయ్య, అది తాగుతా ఉంటే తాగుబుద్ధి అవుతుంది. కానీ నాకు చాయ్ ఊకుగా తాగుబుద్ధి కాదు మామయ్య. ఏదో సాయంత్రం పూట కొంచెం తాగుతా అంతే. సరే అత్తమ్మ, నీకు పోసుకొని తాగు. సరే తెద్దు గాని ఇక వాటే మీ మామయ్య నీకోసం ఏమో తీసుకొచ్చిండు ఇక వాటు. అయ్యో ఏంటి అత్తమ్మ, మామయ్య నా కోసం ఏం తెచ్చినావు? ఏమమ్మా, మీ మామయ్య గంట దూరం తెచ్చి నీ మీద ప్రేమతో కవర్ నిండా పట్టుకొని వచ్చిండు. చేకోడీలు, చాక్లెట్, బిస్కెట్లు అన్ని ఉన్నాయంట. పోయి చూసుకొని తినిపోమ్మా. అబ్బా థ్యాంక్స్ మామయ్య, మీ కొడుకుని మొన్నటి సంది తెమ్మంటుంటే తెస్తా అని అంటుండు, అక్కడనే పోయిండు. నువ్వు నా బాగా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ మామయ్య. సరే లోపల దాచుకొని 2-3 రోజులు అయ్యేదాకా తినిపో అమ్మా. సరే మామయ్య. ఆగో చూసినవా అయ్యా, కూడల ముఖంలా ఎంత కలొచ్చిందో, ఎంత మురుస్తుందో చూసినవా? గట్ల చేయాలి. మన బిడ్డ అయినప్పుడు ఆ పిల్లనే బిడ్డలే కనుకొని మంచిగా చూసుకుంటే రేపు మన నీట్లా మంచిగా చూసుకుంటది. ఎంత మురుస్తుంది చూడు పిల్ల. అవునే నిజంగా. ఇప్పటి నుంచి అన్ని కోడలమ్మకే తీసుకొస్తా, నీకేం తీసుకురాను. అబ్బో, ఏనాడు ఆ మాసపు నాకు తీసుకొచ్చేటోని రోజు తీసుకొస్తా చెప్తున్నావు కదా. సరే తియ్యి, ఇక నీ పైసలు పెట్టి నీ సొంత పైసలు పెట్టి ఖర్చు పెట్టే బాగానే ఉండు పాటు. పైస ముష్టోనివి. ఓయమ్మో, పెంటాక్క ఏదో పని మీద జోరుగా పోతుందిరో. ఏంటిదే, ఏమో అనబడితివి? ఏం లేదక్క, దబా నడుచుకుంటూ రాబడితివి. ఎక్కడ పోతున్నావు అని అంటున్నా. ఎక్కడ లేచెల్లేగా పనంతా తీరింది, ఇంట్లో కూర్చొని ఏం చేస్తాని జరసేపు బయటకు వచ్చి ఆలేరుతో ముచ్చట పెడదామని వచ్చింది. తిన్నవా? ఏడక్క ఇంకా తినలేదు. కూరగాయలు వేద్దామని పోయినా ఇక లచ్చమ్మ లేదు. ఇక మళ్ళీ వస్తున్నాయి. ఇంత టమాటా చారు ఏదో ఒకటి చేస్తాక. తినవా నువ్వు? తిన్న చెల్లేకి ఇప్పటిదాకా ఉంటాను, నాస్తా చేసిననే. ఓ అమ్మో, మాకు తింటాందుకు బువ్వనే గతి లేదురా నాయన అంటే నువ్వు నాస్తా చేసి వచ్చినావు. నాయమే అమ్మ, ఎవరు చేసిర్రా నువ్వు అని కోడలా? నా కోడలే చేసిందే. నా కోడలు వెరైటీగా చేస్తుంది. టిఫిన్లు ఎంత మంచిగా చేస్తుంది అనుకున్నావు? దోశలు, ఇడ్లీలు, బోండలు అన్ని వచ్చాయి నా కోడలకు. ఏ సామాన్ ఏమైనా కావాలంటే నేను తెచ్చిస్తా. ఏ పొద్దుగా లేవగానే ఏది కావాలంటే అది చేసి పెడతాది. తప్పు తింటాము నేను నమ్మవాడు. ఇంకేందే,
ఓయమ్మో నయమే అక్క, నీ కోడలు మంచిగా పని చేస్తట్టుంది. అయినా సగం పని నువ్వే చేస్తావంట కదా అక్క. గా పోరేంది చేసేది? గా టిఫిన్లు బొఫిలు అంటే ఎవడని చేస్తాడు పాటు. యువతి చెప్పిందే నీకు మొత్తం పని నేనే చేస్తానా, కోడలు ఏం చేయదని. నేను దెబ్బకు ముందుకే అది లేచి అంత పని చేసుకుంటది. దాన్ని ఎందుకు బాధ పెట్టాలని దాన్ని వండుకోమని నేనే చేస్తున్నా. మనం మంచి చూసుకుంటే రేపు అది మంచిగా చూసుకుంటదే. అవునమ్మో, అవునవును. ఇయ్యాల రేపు కోడళ్ళని చూస్తలేమా? నువ్వు కొత్తగా చెప్తున్నావమ్మా. చూస్తాం చూస్తాం మేము బతుకుంటే. ఓ బాగా చూసిన పాటు నీది బిడ్డల కల్లా కుంప కాబట్టి నీకేం ఎరకలేదే. ఇక బిడ్డలు ఒక తీరు చూసుకుంటావు, కోడలను ఒక తీరు చూసుకుంటావు. నాకు అట్లా కాదు కదా. బిడ్డలు లేకపాయే ఉన్న ఒక కొడుకుకు పెళ్ళం వచ్చినాక కోడల్ని బిడ్డలు చూసుకుంటే మంచిగా ఉంటదన్న అభిప్రాయమే. అందుకే మంచిగా చూసుకుంటా నా కోడల్ని. నువ్వు చూసుకుంటావు బాగానే, మరి ఆమె చూసుకోవాలి కదా నిన్ను. నేనేం చూసుకుంటానే, అది చూసుకునే దాంట్లో గిట్ట గిట్ల కాదు కానీ ఎంత మంచిగా చూసుకుంటా అనుకున్నావు నా కోడలు. తిన్న తల గిట్ల తీయనియది. అత్తమ్మ నేను తీస్తత్తమ్మ తిని పక్కకు జరుపు అంతే అని అంటది. తిన్నే తల తీసే కోడలు గీయాల రేపు దొరుకుతురా చెప్పు నా బంగారు కోడలే. అబ్బో నీ కోడల గురించి డప్పు బాగానే కొడుతున్నావు కదా. రేపు రేపు డప్పు కుక్క పడుతుంది చూడు. అరే నిజం చెప్పినాక అట్లా అర్థం చేసుకుంటావేందే? సారేతి నమ్మితే నమ్ము లేకుంటే లేదు. చీరలమ్మ చీరలు, సన్న చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, రండమ్మ రండి. అగ్వా 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 ఆఫర్ చీరలు. ఆగో ఎవడే చీరలోడు వచ్చినట్టుండు. జరుండు జరుండు చెల్లెడు వీటిలా మరి చీరలు తీసుకున్నాము. ఓయమ్మో నా కోడలికి పండుగ వస్తుంది. పండుగ చీర నన్ను తీసుకోవాలి. ఆ పోరి కట్టుకునే కట్టుకుంటుంది. రెండు చీరలు అద్దానికి తీసుకోవాలి, ఒక చీర నాకు తీసుకుంటా. దా వేసుద్దాము. అమ్మో నేను రాను తల్లి, నువ్వే తీసుకోపో. ఆ చీరలోనికి నేను 500 రూపాయలు దాకున్నా. ఇక నన్ను చూసి నన్ను పైసలు తీసుకునేదాకా వసూలు చేసేదాకా నన్ను పంపాడు. నువ్వేవో తల్లి. సరే సరేది టయానికి వచ్చింది కదా చీరలోడు. ఓ బక్కమ్మ, ఏమైందక్క? పండుకున్నావా? ఏ కాలమై పెంటమ్మ నేను గీడ నిలబడే ముచ్చట పెడుతున్నాము. మచ్చం బయటికి వెళ్తలేవని చూస్తున్నాము. ఏమైంది? పానం సరిలేనట్టుంది. అగో ముఖం అంతా గుంజుకపోయింది. అవునవునే, రాత్రి సంది పాయకండ్లకు పెట్టి పాడుపడ్డది. ఒకటే బయటికి ఇంట్లోకి తిరుగుడే సరిపోతుంది. ఆగో కడుపుల పేగులు గుర్ర గుర్ర అంటున్నాయే. ఒక గోలన్న తెచ్చిస్తే బాగుండవరన్న. జరాగా మెడికల్ దవాఖానకు పోయి ఒక గోలన్న అడుకొస్తా అవే పోరి. ఓయమ్మో గంట దూరం నేనైతే పోతాలి, నా చేత కాదు. కాదు నీ మొగంతో తెప్పించుకోవద్దా? నాతో తెప్పించుకుంటా అంటావు. ఏ మా ముసలోడు ఎక్కడ చచ్చిండో ఏమో. లేపంగా లేపంగా ఇప్పుడు లేచిండు. అగో ఎక్కడో పోయిండు, జాడ పత్తలేడు. గట్లనే ఉంటాయి చెల్లి. నా పానం సరిలేక నా బాధ నాకేంది రాతంది. ఒకటే ఉరుకుడు ఉరుకుడు. ఇక ఇప్పుడు చూసినావు నన్ను పట్టించుకోకుండా నీ ఎక్కడ పోయిండు. మరి నీ కోడలు లేదా? నీ కోడలు అన్నాక ఆశా వర్కర్ దగ్గరకు పంపించి పూతనే పుణ్యానికి ఇస్తుంది కదా. ఒక గోలి పాయకన తక్కువైతుంది కానీ ఒక గోలి అడకరా మనకపోయినావా నీ కోడలను? అమ్మో ఆదా చెల్లె, దాని చేతులకు గత్తర్లు పుట్టా అదేదో చూస్తుంది. నన్ను నన్ను పట్టించుకున్న పాపాన పోదు. అయ్యో కర్మ కర్మ, ఏం చేస్తాం పాటు. ఉన్నొక్క కోడలమ్మ మంచిగా చూసుకోవాలని నేను అనుకుంటే అది నన్ను కేరే చేయదు. దాని పని ఏందో అది చూసుకుంటది. మా పడిన సంది పొద్దురు దాకపోతే బయటికి పోతుంది. మా అత్తమ్మ ఏమైందని ఇన్ని మంచిది ఇట్లా తాగత్తమ్మా అని అంటలేదు. మిట్ట మిట్ట చూస్తుంది. అది మంచిది కాదే. సస్తుంటే ఇట్లా కండ్ల లేలు పెట్టి చూస్తుంది. ఆ బద్మాషిది. అమ్మో ఏమొద్దు తల్లి, మెల్లమెల్లగా పోయి నేనే నడుచుకుంటా పోయి తీసుకొని తీసుకొస్తా. అయ్యో బాధపాడుగాను. ఓ కొంతమంది బతుకుకి ఇట్లా ఉంటది. గా పెంటమ్మ చూసినావక్క ఎంత మంచిగా చూసుకుంటది కోడల్ని. కోడలు ఇట్లా తల్లి లెక్క చూసుకుంటది అత్తని. మంచిగా ఉంటది అక్క అత్తలు కోడలు నిజంగా. ఇక రేపు రేపు ఎట్లా అవుతారో వానికి. ఇప్పుడైతే ఈ సొంత బిడ్డ లెక్క ఈమె చూసుకుంటా, సొంత తల్లి లెక్క ఆ పోరు చూసుకుంటది. మంచిగా ఉంటారు. ఒకరి మాట ఒకరు కాదన్నారు తెలుసా. గట్ల ఉండాలమ్మా అత్తలు కోడళ్ళు అంటే. ఎంత మంచిగా ఉంటారు వాళ్ళు కలిసిమెలిసి. అవునమ్మా ఇక బాగానే ఉంది. పెంటమ్మకు ఏం అందం సందమో నాకు ఏం అర్థం కాదు. పొద్దుగల లేచి ఇదే రోజు ఆకిలి ఉత్తది. సిగ్గు శరం ఏమట్టుకని లేకుండా వచ్చిన ఆ పెంటికి. ఆ చుట్టుపక్కల చూస్తే ఎంత గలీజ్ ఉంటది. ఇంట్లో కోడలు పెట్టుకుని అత్త ఎట్లు ఉంటదమ్మా ఆకిలని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. గవేం పట్టించుకోకుండా కోడల్ని వండబెట్టది. ఇది బయట పని అంతా చేసుకొస్తుంది. ఏమైనా ముద్దుగున్నా అదే తల్లి. అవునవును గాని ఇక మాటలైతే మంచిగా మాట్లాడుకుంటారు అక్క. ఇక తల్లి పిల్లలు ఒక దగ్గర కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారు అట్లనే మాట్లాడుకుంటారు. ఇక పెంటామ ఇంట్లో సామాన్ అంతా తెచ్చిస్తుందంట, కోడలు వండి పెడుతుంటదంట, అదేదో చేసి పెడుతుందంట. ఇగో రోజు ఒక స్పెషల్ స్పెషల్ గా నాస్తాలు చేస్తుందంట అక్క. గంట మంచి కోడలు ఎవరికి దొరుకుతుంది చెప్పు నిజంగా. అవునవును మరి కోడలు దెంగి తినే ఉపాయం ఉందే. ఇక ఫ్రీగా తీసుకొస్తుంది కదా సామాన్. ఇట్లా వండి పెడతానికే నా గర్జం పోతుంది అని ఇంకా అట్లా వండి పెట్టది. ఇక పెంటమని దేకుతుంది. దానికి అర్థమైతే లేదు దెంగి తింటున్న సంగతి. దాన్ని ఓడుస్తున్న సంగతి దానికి ఎరుకైతే లేదే. ఇంకా రేపు రేపు తెలుస్తుంది చూడు. అవు గాని అక్కడ వాడు ఉరికింది పెంటమ్మ ఎక్కడ పోయిందే? అక్కడ అవతల ఆడకట్టుకు శీలలోడు అమ్మటోడు వచ్చిందంట అక్క.
ఇక కూడలికి ఆమెకు తీర్చుకుంటా అని పోయింది. నన్ను రమ్మనేది ఓయమ్మ నా దగ్గర పైసలు లేవు తల్లి, ఆమెకు ముందే బాకున్నా నేను రానని ఇవతల పడ్డా. ఆవు బక్కమ్మ చీరలోడు సప్పుడు వచ్చే కదా ఎక్కడుందంట, ఒక చీర నన్ను తీసుకుంటా నాకు. ఆగో ఆగో పెంటమ్మల వాడకే ఉన్నట్టుండు, పెంటమ్మ తీసుకుంటుంది పో అక్క, మరి తీసుకోపో, పెంటమ్మ మంచిగా బేరాలు ఆడుతుంది. ఈ పెంటమ్మ సల్లగుండా నేను మాట్లాడతలేను చెల్లి పెంటితోని. అయ్యో ఎందుకు అక్క, దోస్తాన జోరుగానే ఉంటది కదా మీ ఇద్దరిది, ఏమైంది ఎప్పటిసారి మాట్లాడుకుంటలేరేంది, ఏమైంది? ఏ పొద్దుగల కమ్మలు ఆడుకొచ్చుకుంటానికి పోయిన చెల్లె, ఇయ్యనంటే ఇయ్యను లేవంటే లేవని అంటుంది. ఓ అమ్మ నీ గాకునే అమ్మ కమ్మలని ఇక గట్లనే మాట మీద అనుకొని గట్నే సీరియస్ అయి మళ్ళీ మళ్ళీ వచ్చిన చెల్లె, దాని దగ్గరికి నేనెందుకు పోతా, ఈ ఆడకట్టుకు రాడా చీరలోడు. వస్తాడు గాని ఓయమ్మో బంగారాన్ని నమ్మొద్దక్క, ఇప్పుడు ఆమె మంచిగానే ఇస్తుంది, ఇచ్చింది అనుకో నువ్వు జాగ్రత్తగా ఉంటావో ఉండవో, ఎవడైనా దొంగడు వచ్చి లగ్గంలో చెవుల పంటి వీక్కొని పోతే దండగా కట్టిస్తావా? ఇక అందుకే బాగా తీసుకోలే, బాగా ఇయ్యలేదు ఊకో. అంతే అంటవా చెల్లె, ఇక సరే ఎట్లయితే ఏముంది, అది ఇయ్యననగా నాకు గుద్దల మండిద్ది. అమ్మో దీని కాకున్నాయని ఇక మస్తు ఫీల్ అవుతుంది అని గట్లనే తిట్టుకుంటా మా వచ్చిన. అందుకే ఏం ముఖం పెట్టుకొని పోదు చెల్లె, మన ఆడకట్టుకు చంపు తీసుకుంటది. ఒకటే పారి గంత రేటు చెప్తే ఎట్లా తీసుకోవాలి చెప్పన్నా, ఏమొద్దు ఎట్లా ఇప్పిన చీర అట్లనే కట్టుకొని పోయిగా. ఓ అమ్మో గంత రేటు చెప్తే మా దగ్గర ఉండాలి కదా, ఎవరు తీసుకోరు ఈ ఊర్లో గంత రేటు చెప్తే. నాడు అరే అమ్మ అవి మామూలు చీరలు కాదు తల్లి, మంచి పట్టు చీరలు, లైట్ వెయిట్ పట్టు చీరలు ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి కదా, అదే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వేలకే ఉంటాయి. నేను ఇక్కడ వచ్చి ఆఫర్ చీరలు లెక్క అమ్ముతుంటే మీరేందే మాకు అట్లా చేస్తుర్రు? ఇక తీసుకొని మొక్కలు లెక్కనే కనిపించింది కానీ సరేది అసంటోళ్ళు ఎందుకు విరవాలి, ఎందుకు ఆపాలి? ఆగో చీరలన్నా గీరున్నవానే, వస్తున్నా జరుండు. ఓ పెంటక్క, గా చీరలు నువ్వేడ తీసుకుంటావు పెంటక్క, ఓయమ్మ మస్తు పీరని చెప్తుండు. గంత రేటు పెట్టి మనం కొనలేం తల్లి, ఏమొద్దుకో చప్పుదాకా ఎట్లా ఇప్పినోడిని అట్లా కట్టుకొని పొమ్మంటున్నా పోనీ ఊకో, వేరేటోడు వస్తాడు అని దగ్గర తీసుకుందాం. అరే ఆగో ముద్దు కొడుతున్నాయి కదనే, జరుండు చూద్దాము, ఎంత ఎక్కువ రేట్ అయితే మనకేంటి కానీ మంచిగా కొడితే మనకు నచ్చిన చీర మెచ్చినట్టు తీసుకోవాలి పాటు. ఓయమ్మ నీకు ధమాకా ఏమైనా పని చేస్తుందా? నీ దగ్గర అంటే పైసలు లేవేమో, పైస ముచ్చి దానివేమో నువ్వు, నీకు తీసుకున్నంత సోమత లేనట్టుంది. అవి తీసుకుందామని ఇష్టంతో అంత దూరంకి దబా వస్తే ఏమొద్దు పెంటక్క తీసుకోకని నేర్పుతున్నావు. నీ అబ్బా ఏం మనుషులమ్మ మీరు. ఓయన్న ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతున్నావు, మరి గంత రేటు చెప్తే ఎవరు తీసుకోడు మా ఊర్లో అని చెప్పిన కదా. అరే జరుండ రాదు, నేను రేటు మాట్లాడతా కానీ రేటు పడకుంటే నేను ఇట్లా తీసుకోను, జరుండ రాదు, నేను అడిగినాక ఎప్పుడు కానీ ఒకటే పని కాయ మొత్తుకుంటున్నావు. ఆగో చూడమ్మా వచ్చింది తంది కలుగుతుంది. ఓ గింత రేటా అంటే మంచి పట్టు చీరలమ్మా, ఒకసారి నువ్వు చూడు రా దగ్గరకు వచ్చి, నీ అసొంటలకైనా ఇంకా ఇటువంటి వయసు కూరలకైనా ముద్దు కొడతాయి. మంచి చీరలు తీసుకొస్తే ఈమె చూడు ఎట్లా ఇప్పినను అట్లా తీసుకొని పో అని అంటుంది. ఎవరు తీసుకోరంటే ఈ ఊర్లో ఏ మనుషులమ్మా, వాళ్ళు తీసుకోరు ఇంకొన్ని తీసుకొని ఇయ్యరు. అబ్బో ఏ పాట తీసుకుంటుందో నేను ఇట్లా చూస్తుంది గంత రేటు పెట్టి. అబ్బా అన్ని కలర్లు మంచిగా ఉన్నాయే, ఇప్పుడు కొత్త మోడల్ కదే అన్నది ఇది. అబ్బాబ్బా చూస్తుంటే కళ్ళు జిగేలు అంటున్నాయి. ఎంతనే ఒక చీర ఎంతకి ఇస్తావు చెప్పు? ఇక అన్ని ఊర్లలో అమ్ముకుంటూ వస్తున్నామ్మా. ఇక పోయిన వారము మీ పక్క ఊర్లో అమ్మినా అన్ని పోయినాయి. ఇక ఈసారి అన్ని తీసుకొచ్చి స్టాక్ మీ ఊర్లోనే అమ్ముతున్నా. ఇక 2,500కు తీసుకురమ్మా అందరూ. ఇక నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. ఏమన్నా అందరికి ఎంతకి ఇచ్చినావో గంతకి అయ్యరాదు, ఏం చేస్తాం ఒకటే పరిస్థితి అంత రేటు చెప్తున్నావు. అరే చూడుర్రమ్మా బట్టను బట్టి రేట్ ఉంటది. బట్ట మంచిగా ఉందా లేదా క్వాలిటీ చూసే మాట్లాడుర్రి. నేను అన్యాయంగా చెప్పను, మీరు అన్యాయం అయ్యి తీసుకోవద్దు. సరే గంత రేటు చెప్తున్నావు కాబట్టి ఒక 100 200 తక్కువ చేసి అందరికంటే ఇక నాకు నచ్చినవి అంత దూరం కింద వచ్చిన కాబట్టి ఇక ఒక చీర అన్న తీసుకుంటా, నా కోడలు కన్నా అవుతుంది. ఇక నాకంటే గింత పీరం ఉన్నాయి ఎందుకు చెప్పు, నేను కట్టకపోతాను, ఆయన కట్టుకున్న అంద సందం ఉండే ముసలకు. ఇక నా కోడలు అయితే ఎత్తు పొడుగు తెల్లగా ఉంటది, దానికి ఏ చీర కట్టినా అందంగా కొడుతుంది. ఇక దాన్ని వేరు పెట్టిన నా కోడలికి తీసుకుంటేనే మంచిగా ఉంటది, నీడ కట్టుకుందినే ఈ ఒక చీరి. అబ్బా గింత మంచి అత్తను ఎన్నేళ్ల సందు ఇప్పుడు చూస్తున్న తల్లి. అబ్బా నిన్ను చూస్తే నువ్వు మాట్లాడే మాటలకు మంచిగా అనిపిస్తుందమ్మా నిజంగా. అబ్బా నీ కోడల అదృష్టమో నీ అదృష్టమో తెలియదు గాని మంచి కోడలో కాదో గాని నువ్వైతే మంచి అత్తలు దొరికినవమ్మా నీ కోడలకు. గంతేనా అన్న, ఇక నా కోడలికి ఇట్లా మంచి తల్లి తీరే చూసుకుంటది, అందుకే నా కోడలి మీద నాకు చాలా ప్రేమ ఉంటది. అందుకే ఎంత రేట్ అయినా సరే నాకు నచ్చింది అనుకో, నా కోడలికి ముద్దు కొడుతుంది అనిపిస్తే ఈ రేటు ఎంత ఉందని ఆలోచించను, తీసుకుంటూనే ఉంటదా బుక్కున. ఓ అమ్మో పెంటమ్మ చూసినావు, అన్ని వేలు పెట్టి ఆమె కోసం కాకుండా కోడలి కోసం కొనుక్కుంటుంది. నిజంగా కోడలు రేపు పెట్టుకున్నది అంటే అప్పుడు తెలుస్తుంది ఉండు. ఓ అమ్మో నయమే తీసుకో. అమ్మా నీ గుణం చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక నాకు తల్లి లేదు, నా తల్లి గుర్తుకొస్తుంది. ఇంకో చీర తిరిగి ఇస్తామ్మా నువ్వు కట్టుకుంటందుకు, తీసుకుంటావా?
ఓయమ్మో ఓయమ్మో ఆ పాపం నాకొద్దే, నువ్వు కష్టపడ్డ సొమ్ముతోనే పోయి కొనుక్కొస్తావు కదా, నువ్వైతే తయారు చేసి తీసుకురావు కదా. ఏమొద్దే మళ్ళీసారి వచ్చినప్పుడు ఒక 100 చీరను 150 రూపాయల చీరను తీసుకురా, అది తీసుకుంటా గానీ. సరే సరే అమ్మా, తీసుకో ఇక 2000కి ఇస్తా, తీసుకో అమ్మా, జర నా మాట కాదనుకుంటా. ఇక సరేనే అన్న, నీకు పడుతుంది కాబట్టి ఇస్తావు గానీ, సరే మరి ఇక వాటు. అబ్బా ఈ చీరను చూసి నా కోడలు ఇష్టపడుతుందో లేదో గాని నాకైతే మస్తు అనిపిస్తుంది. నా కోడలు హైట్ పర్సనాలిటీకి ఈ చీర కట్టుకుంటే ముద్దు పోతుంది. ఆగో ఏంటి వేసి ఎట్లా ఏమో పట్టుకొని వస్తున్నావు, చీర ఉన్నట్టుంది. కాదే పైసలు బాగా ఉరుకులాడుతున్నాయి, ఆ చీరలు సొమ్ములు అన్ని కొనుక్కొని వస్తున్నావు ఇంట్లోకు. అయ్యో నాకు కాదయ్యా, కోడల కోసానికి కొనుకొస్తున్నా. నాకు చీరలు అన్న దగ్గర మంచిగా అనిపించింది ఈ చీరే, నా కోడలు కట్టుకుంటే ముద్దు కొడుతుందని కొనుక్కొని వస్తున్నా. ఏందయ్యా నువ్వేమైనా నా మీద ఏడుస్తావు? అబ్బా కోడల మీద ప్రేమ బాగా పొంగిపోతుంది కదా, పో తీసుకోపో. ఇంట్లోనే ఉందా అయ్యా కోడలు, సప్పుడు సరి చేస్తలేదు. సరితా బయటికి రమ్మ జరా. అత్తమ్మ ఎక్కడ పోయినావు అత్తమ్మ, చాలా సేపు అవుతుంది, ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు. ఏమోనే నేను చూసుకోలేదు కానీ ఆ సిగ్నల్ లేనట్టుంది పాడే. ఇక వాటి నీకోసము చీర కొనుకొచ్చినని, పట్టు చీర. అయ్యో అత్తమ్మ, పట్టు చీర నా కోసం కొనుకొచ్చినవా? ఎందుకత్తమ్మా, నీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో, నా కోసం ఎంత తెచ్చినవు? అబ్బా చీర కలర్ బాగుంది కదా, నువ్వు కట్టుకో అత్తమ్మా, నీకు ఇంకా సూపర్ కొడుతుంది. ఏ ముద్దు తీసుకోవే, నీకైతే ఇంకా ముద్దు కొడుతుంది. నేను ముసల్దాని, ఏది కట్టుకున్నా మంచిగా కొడుతుంది కానీ నువ్వైతే కట్టుకోవే, ఎంత ముద్దు కొడుతుంది. ఎక్కడన్నా లగ్గాల పోతప్పుడు కట్టుకొని పో, మంచి కొడతావు. అబ్బా ఎన్ని వేలు పెట్టి తెచ్చినావు అత్తమ్మా, ఇంత మంచిగుంది, మెత్తగుంది తెలుసా బట్ట. అబ్బా నాకు ఇలాంటి చీరలు అంటే మస్తు ఇష్టము. ఎంతనో పెట్టి తెచ్చిన తీయే, రేటు గురించి నీకెందుకు కానీ, నచ్చితే కట్టుకోలేకుంటే నా ముఖాన పడేయి. నాకైతే నచ్చిందే, నాకంటే మంచిగా నీకే ముద్దు కొడుతుంది. తీసుకో కుద్దుకంగా జాకెట్ ఇచ్చొస్తా, సింపి కుట్టించుకొని వస్తా. ఎక్కడన్నా లగ్గానికి పోతాము దొడుకొని పోదు, సరేనా? సరే అత్తమ్మా, నిజంగా మస్తు నచ్చింది, నీ సెలక్షన్ మస్తు ఉంది అత్తమ్మా. అవును నువ్వు ఇట్లా ఒక చీర తీసుకోవద్దా మామయ్య దగ్గర పైసలు తీసుకొని? అమ్మో మీ మామయ్యనా అమ్మ, ఆయన ముఖానికి నాకు ఒక చీర ఇప్పించిండేమో అడుగు. ఏమొద్దు తీ తల్లి, నువ్వైతే కట్టుకో, నాకున్నా ఒకటే లేకున్నా ఒకటే, నీకైతే ఉండాలమ్మా. బయటికి పోతే అందరు కోడళ్ళు ముద్దుగా తయారైపోతారు, నువ్వు మంచిగా ఉండకుంటే నా మనసు బాగా అనిపిస్తుంది కదా. అందుకే మమ్మీ పో, నచ్చితే జాకి జింపు నేను కుట్టించుకొస్తా. సరే చాలా థ్యాంక్స్ అత్తమ్మా. అవునత్తమ్మా చెప్పడం మర్చిపోయినా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటున్నా, ఏమంటావు అత్తమ్మా, పోవాలా వద్దా? అయ్యో ఎందుకే, చాలా అవుతుందా మీ అమ్మను మీ అయ్యని చూడక? అబ్బా పోతేవేమో గానీ, నువ్వు పోతే నాకు ఇక్కడ టైం పాస్ కాదు. ఇగో ఇప్పుడు గంట సేపు బయట పోయేస్తేనే ఎవరు మాట్లాడకుంటే నాకు టైం పాస్ అవుతలేదు. ఇంట్లోకి వస్తే నీతో నన్ను అవుతుంది డబ్బును వచ్చినా, నేను మీ అమ్మ ఇంటికి పోతా అంటే నాకు ఎట్లా టైం పాస్ అవుతుంది చెప్పు? ఎక్కడ పొద్దుపోదు. ఏమొద్దు మీ అమ్మనే రమ్మని కావాలంటే 2 రోజులు ఉండిపోతుందేమో. అవునా అత్తమ్మ, ఇక అమ్మ ఒకటే పందలుతుంది. ఈ మధ్య నేను బాగా మీ ఇంటికి వస్తున్నాను, వస్తలేవు బిడ్డ, 2 రోజులు ఉండిపోదురా అని అంటుంది. పొయ్యేస్తా అత్తమ్మ, 2 రోజులు చెప్తున్నా కదా, 2 అంటే 2 రోజులు. సరే తీయే, 2 రోజుల కంటే ఎక్కువ ఉన్నామనుకో బిడ్డ, మంచిగా ఉండదు చెప్తున్నా, సరేనా? సరే అత్తమ్మ. అబ్బా ఇన్ని వేల పట్టు చీర మా అత్తమ్మ నా కోసం కొన్నందుకు ఎంత గ్రేట్ అసలు మా అత్తమ్మ. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను గాని ఇంత అదృష్టవంతురాలనైనా. అబ్బా కన్ని పైసలు పెట్టి కొన్న పట్టు చీర గాని ఇంత చింతలేదు, ఇంత బాధ అనిపిస్తలేదు. నా కోడల ముఖంలా ఎంత కాలొచ్చిందో చూడు, మస్తు మురుస్తుంది చీరను చూసి. చూసినావా అయ్యా, ఈ అత్తతోని గట్లుంటది, అత్తనా మజాక. అబ్బో నీకేందమ్మా, నడుస్తుంది, ఎన్ని రోజులు నడుస్తుందో నేను ఇట్లా చూస్తా గానీ, మొన్న 10 రూపాయలు ఇయ్యానంటే 1 రూపాయి లేదు అని అంటే నీ కోడలు గిన్ని వేలు పెట్టి పట్టు చీర ఎట్లా కొనుకొచ్చినవే? గట్లనే ఉంటది మోగన్ నిష్పెట్టి కోడలు మీరు పనబడ్డవు పాటు. ఏ ఊకో అయ్యా, గసంటి బిడ్డ మనకుంటే బిడ్డను చూస్తే గట్లనే అనుకుంటేవా నువ్వు? బిడ్డ ఎట్లనో కోడలు అట్లనే, మనం ఎట్లా చూసుకుంటే వాళ్ళు అట్లనే చూసుకుంటారు. దోస్తులు అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ. ఇక మనలందరికీ నచ్చింది అనుకుంటాము, నచ్చితే మా కోసం చిన్న లైక్ కొట్టకుండా పోతుంది, సరేనా? లైక్ కొట్టులు దోస్తులు, మేము ఎంతో కష్టపడి మంచి కంటెంట్ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టి అట్లనే హై కాన్స్ అని ఇవ్వడం అసలు మర్చిపోకూరి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూసిన నేను స్వీటీ భాష. అట్లనే మీకేమైనా అభిప్రాయం, ఈ కంటెంట్ చేస్తే బాగుంటుందని నేను ఐడియాస్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేస్తే మేము పక్కా 2 days ఆ వీడియో అనేది తీసుకొస్తాం. సరే దోస్తులు.